చిన్న ప్రార్థన చేసుకుందాము. మహిమ కలిగిన తండ్రి, మహాత్మ్యము కలిగిన దేవ, మాతో ఉన్న తండ్రి, స్తుతులు కృతజ్ఞతలు ప్రభువా. మహా జ్ఞానవంతుడవైనటువంటి దేవుడవై ఉన్నావు. జ్ఞానవంతుడవు మాత్రం కాదు, నన్ను జ్ఞానమయ్యున్న వాడవు కనుక నీ జ్ఞానమును బట్టి నీకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. మీ జ్ఞానముతో మా జ్ఞానాన్ని వెలిగించు. చదువుకున్నటువంటి వాక్యము నుండి వర్తమానం మాకు అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడమని, వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని వాక్య వర్తమానికుడయ్యన్న యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దానియేలు వలెనే శ్రమలో ధైర్యవంతులు, దానియేలు వలెనే శ్రమలో ధైర్యవంతులు, వారు ఆ నిమిషమందే ప్రార్థన అధికము చేతురు, వారు ఆ నిమిషమందే ప్రార్థన అధికము చేతురు. యేసు నామధారులందరూ ఎంతో ధన్యులు, వారు భాసురమైనాటి స్థితిలో బ్రతుకాచుతురు, వారు భాసురమైనాటి స్థితిలో బ్రతుకాచుతురు. దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. ఇప్పుడు నేను ఈ దానియేలు గురించినటువంటి మాటలు చెప్పడానికి సంసిద్ధమైనది దేవుని చిత్తమైనదని నేను ఇప్పుడు మీకు తెలియచేస్తూ ఉన్నాను. దానియేలుని గురించినటువంటి ఈ యొక్క అంశము చెప్పాలని కానీ, ఆయన యొక్క క్యారెక్టర్ గురించి చెప్పాలని కానీ నా యొక్క దృష్టిలో ఏమాత్రం కూడా లేదు. కానీ అయితే దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత దానియేలుని గురించినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలని. దానియేలు మాత్రమే కాదు, దానియేలు లాంటి జ్ఞానం కలిగినటువంటి వారు మరికొంతమంది ఉన్నారా, మరికొంతమంది కూడా ఎంతమంది అయితే ఉన్నారో, ఎంతవరకు అవుతుందో అంతవరకు మనం చెప్పుకుందాము. ఈ మాటలు శ్రద్ధగా ఆలకించండి. దానియేలు అనేటటువంటి ఆయన 40 రోజులు ఉపవాసం చెయ్యకపోయినప్పటికీ కూడా కొన్ని రోజులు ఉపవాసం చేశాడు. చెప్పండి. 21 రోజు దానియేలు గారు, పోన్లే అమ్మ నువ్వన్నా చెప్పగలిగు, దేవునికి చాలా వందనాలు. ఎన్ని రోజులు చేశారమ్మా? అందుకే ఎస్తేరు ఉపవాసాలు అంటున్నారు, అదేమో 3 రోజులు చేసుకుంటున్నాము. దానియేలు ఉపవాసాలని కూడా చెప్తూ ఉన్నారు. అవి ఎన్ని రోజులు చేసుకుంటున్నారు? 21 రోజు చేస్తూ ఉన్నారు. అలాగే 40 రోజులు ఉపవాసం అంటున్నారు. మోషే గారు చేశారు, ఏలియా గారు చేశారు, యేసయ్య చేశారు, సంఘం చేస్తూ ఉంది. 40 రోజులు ఉపవాసం చేయగా జ్ఞానం వస్తుందని మనం అర్థం చేసుకోవాలి, శక్తి వస్తుందని అర్థం చేసుకోవాలి, పవర్ వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. శక్తి అంటే ఏంటి? పవర్ఫుల్గా. పవర్ కట్ అయిందంటారు అంటే ఏంటి? పవర్ కట్ అయిందంటే కరెంట్ లేదు అని అర్థం. కరెంట్ లేదని అర్థం. ఇప్పుడు చూడండి, ఫ్యాన్ ఆగిపోగానే ఏమనుకుంటాం? పవర్ కట్ అంటాము. అంటే శక్తి లేదు, దానికి తిరిగే శక్తి లేదు, ఎందుకంటే కరెంట్ లేదు కాబట్టి. కనుక దేవుని యొక్క శక్తి ఎక్కడి నుంచి వస్తుందో? మనకి పరిశుద్ధాత్మ పూర్ణులమైతే గనక ఆయన యొక్క శక్తి మనకు కలుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటో తెలుసా? ఆయన యందు ధ్యానిస్తూ ఉంటే, ఆయన వాక్యం యందు ధ్యానిస్తూ ఉంటే మనకు శక్తి కలుగుతుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఈ దానియేలు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి కనుక ఈ 12 అధ్యాయాలు కలిగినటువంటి ఈ గ్రంథము, ఇంకోటి ఏదైనా ఉందా బైబిల్ గ్రంథంలో? ప్రసంగి గ్రంథములో 12 అధ్యాయాలు ఉంటాయి. ఇంకా గ్రంథ వివరంలోకి వెళ్తే కనుక నాకే బుర్రక తట్టదో, మీకు ఇంకా తట్టదో, ఇంకా మనం అక్కడికి వెళ్ళవద్దు. 4 అక్షరాలు కలిగినటువంటి దానియేలు అనేటటువంటి అంశంపై కొన్ని విషయాలు మాత్రము మనకి ఎంత సమయం ఉందో అంత సమయంలో చెప్పుకుని ముగించుకుందాము. కనుక దీని యొక్క గ్రంథకర్త ఎవరు అనుకుంటున్నారో? దానియేలు గారే. దీని యొక్క గ్రంథం రాసిన వారు ఆయనే. కనుక దానియేలు మరి ఈయన ఏ దేశపు వాడు, ఎక్కడుండేవాడు అని మనం అర్థం చేసుకుంటే గనక ఏమండి, యూదుడు. ఈయనెవరు? యూదులు ఎక్కడుంటే అక్కడే వీరి యొక్క నివాసం అన్నమాట. యూదులైనటువంటి వారు ఇశ్రాయేలీలు. యూదులు యోధా వంశం నుంచి వచ్చిన వారు కాబట్టి యూదులు, అబ్రహాము వంశం నుండి వచ్చిన వారు కాబట్టి ఇశ్రాయేలీలు.
ఆయన ఇస్రాయేల్ అంటే యాకోబు పేరు ఇస్రాయేల్గా మార్చబడింది కాబట్టి వారు ఎవరన్నమాట? ఇస్రాయేలీలు. కనుక ఇస్రాయేలీలు, యోధా ఈ రాజ్యాలు విడదీయబడ్డాయి రెహబాము కాలంలో. ఇంకా ఆ చరిత్ర కూడా మనకొద్దు. ఇప్పుడు దానియేలు గురించే మన యొక్క చరిత్ర మనం ఇప్పుడు చెప్పుకోవలసినటువంటిది. ఈయన ఎప్పటివాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి ఎంతకాలం అవుతుంది? యేసు ప్రభువారు పుట్టి 2025 సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి ఆయన పుట్టి. ఆయన పుట్టక ముందు 535 సంవత్సరాల వాడట. అంటే యేసు ప్రభు పుట్టక ముందే బబులోను రాజ్యములో దానియేలు గారి యొక్క ఆ చరిత్ర మనము ఈ బుక్కులోకి ఎక్కింది కాబట్టి, ధర్మశాస్త్రంలోకి ఎక్కింది కాబట్టి మనం దీని గురించి వల్లించుకుంటూ ఉన్నాము. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు కంటే కూడా 535 సంవత్సరాల ముందుగానే ఆయన పుట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఇది ఎందుకు ఈ యొక్క దానియేలు గ్రంథాన్ని బైబిల్లో రాశారు అంటే, ఆయన కొంతమంది రాజుల దగ్గర ఒక ప్రవక్తగా ఉన్నారు. ఆయన బబులోను రాజ్యములో ఆయన దర్యావేషు, పారసీకపు దేశ రాజులు వీళ్ళందరి కాలంలో కూడా ఈయన ఒక ప్రవక్తగా ఉన్నారు. ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, జ్ఞానవంతుడుగా ఉన్నాడు, జ్ఞానాత్మ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ లోక రాజ్యం యొక్క జ్ఞానము కాదు, దేవుని యొక్క జ్ఞానము మనకు కావాలి. దేవుని యొక్క గ్రంథం యొక్క జ్ఞానం మనకు కావాలి. అసలు దేవుని దగ్గర మనం ఎలా జీవించాలి అనే విషయాలే మనం తెలుసుకుంటూ ఉండాలి. మనకి అందచందాలతో పని లేదు, విద్యతో పని లేదు. దేంతో పని మనకి? దేవునితోనూ దేవుని యొక్క సన్నిధితోనూ. ఇంకంతే మన యొక్క జీవితం అంతా కూడా. సహవాసం చేయవలసినటువంటి వారమై ఉన్నాం కనుక ఉపవాసంలోనే మనం ఏం చేస్తూ ఉంటాము? సహవాసం చేస్తూ ఉంటాం. సెప్టెంబర్ నెల వచ్చింది. ఈ సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మనకు ఉపవాస కూటాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి మన సంఘాల్లో. 3 దినాలు ఉపవాస కూటాలు పెట్టుకుంటూ ఉంటాము. అంతకంటే ఎక్కువ కూడా పెట్టుకునేటువంటి వారు ఉన్నారు. కనుక ఆయా సంఘాల్లో 3 రోజులు మనం ఉపవాస కూటాలు పెట్టుకుంటాం. ఈ ఉపవాస పరుడైనటువంటి దానియేలు గురించినటువంటి విషయాలు కొన్ని మనకు తెలిసి ఉండాలని దేవుడు మరి ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మనకిచ్చారు. ఈ ఉద్దేశం ఏంటో తెలుసా? మానవ లోకంలో మానవ రాజ్యాలు ఉన్నాయి, అవునా కదా? ఈ మానవ లోకంలో మానవ రాజ్యాలైన భూమి పుట్టింది మొదలుకొని రాజుల చరిత్రలు ఉన్నాయి. ముందు న్యాయాధిపతుల చరిత్ర, రాజుల చరిత్ర. ఈ న్యాయాధిపతుల, రాజుల చరిత్రల మధ్యలో దేవునితో సహవాసం కలిగినటువంటి వాడైనటువంటి ఎవరు? ఈ ప్రవక్తలైనటువంటి వారు ఉన్నారు. చిన్న ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు. చెప్పండి ఒకసారి, ఎవరైనా సరే. శేఖరమేశ్వర్ అయితే చెప్పేస్తారు. చిన్న ప్రవక్తలు ఎంతమంది? చిన్న ప్రవక్తలు 12 మంది, పెద్ద ప్రవక్తలు 4. 5 అని లెక్కేస్తారు. అయితే పేరు 5 కాదు కానీ ఒక్క ఆయనే 2 గ్రంథాలు రాస్తారు కాబట్టి 5 అని కొంతమంది చెప్తున్నారు, మరి 4 అని కొంతమంది చెప్తున్నారు. పేరుకైతే కనుక 4 పెద్ద ప్రవక్తలు ఉన్నారు మనకి బైబిల్ గ్రంథములు. ఎవరు వారు? యెషయా ప్రవక్త, తర్వాత ఇర్మియా ప్రవక్త, తర్వాత యెహెజ్కేలు, తర్వాత దానియేలు. ఈయన 12 రాశారు. యెషయా గారు అయితే 66 అధ్యాయాలు కలిగినటువంటి గ్రంథం రాశారు. మరి ఇర్మియా గారు అయితే చెప్పండి అమ్మ, 52 అధ్యాయాలు ఉన్నాయండి. మనము సభలకు కూడా రోజుకొక అధ్యాయం చొప్పున ఆ అధ్యాయాలే చదువుతాం. మనం అందులో ఎన్ని వాగ్దానాలు ఉంటాయో, దేవుని యొక్క గుణలక్షణాలు ఎన్ని ఉంటాయో. ఇర్మియా గ్రంథంలో ఒక్కదానికొకటి పొసగదో మనకి అర్థం కాదు, కానీ అది చదివితే కనుక వజ్రాల లాంటి వాగ్దానాలు ఉన్నాయి అందులో. మనకు డౌట్ వస్తుంది, 52, 53 ఇదంటే అదంటారా, ఇదంటే అదంటారా? మీకు డౌట్ వస్తుంది. లేకపోతే మీరు చాలా మరి జ్ఞానవంతులే, చెప్పగలిగేటటువంటి వారే. 52 అధ్యాయాలు కలిగినటువంటి ఆ యొక్క గ్రంథాన్ని రాశారు. మరి యెషయా గారు 66 రాశారు, ఇర్మియా గారు 52 రాశారు. ఆ తర్వాత ఇర్మియా గారు విలాప వాక్యాలు కూడా రాశారు. అందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఈ విలాప వాక్యాల్లో 5 ఉంటాయన్నమాట. కనుక ఈ యొక్క ఈ విలాప వాక్యాలు రాసింది కూడా ఎవరు రాశారు? విలాప ప్రవక్తగా పేరు పొందినటువంటి ఇర్మియా గారే రాశారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పటికే అక్కడికి విలాప వాక్యాలను బట్టి, ఆ గ్రంథాన్ని బట్టి చూసుకుంటేనేమో 5 ప్రవక్తలు అయ్యారని చెప్తూ ఉంటారనమాట. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే 4 పెద్ద ప్రవక్తలు. చిన్న ప్రవక్తలు ఎవరంటే మరి దానియేలు తర్వాత ఆమోసు గారి దగ్గర నుంచి కూడా మనం చూసిన యోవేలు, ఆమోసు వీరందరూ కూడా అన్నమాట. వీరు 12 మంది. వీరు ఎంతమంది? 12. చిన్న ప్రవక్తలు 12 మంది. జ్ఞాపకం చేసుకోండి. ఎలాగంటే కొండ గుర్తులు పెట్టుకోవాలి మీరు. కొండ గుర్తులు పెట్టుకోవాలి తప్ప అస్తమానం మనం పుస్తకం తీయాలంటే మనం సరిపోము.
కొండ గుర్తులు ఏంటంటే ఎవరు పెద్ద ప్రవక్తలు ఎవరయ్యా అంటే నలుగురని చెప్పండి, ఐదుగురని చెప్పినా పర్వాలేదు. కొంతమంది అంగీకరిస్తారు, కొంతమంది అంగీకరించారు. అయినప్పటికీ కూడా నలుగురు పెద్ద ప్రవక్తలు, 12 మంది చిన్న ప్రవక్తలని చెప్పుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగే రాజుల గ్రంథంలో కూడా మాకు చర్చలో మరి 40 రోజులు జరిగే ప్రసక్తిలో మరి రాజుల గ్రంథం చాలా క్షుణ్ణంగా వివరించేశారు సుందర్ రెడ్డి గారు. కాకపోతే ఏంటంటే రిపీట్ చేసుకుంటూ ఉండాలి. ఏం చేసుకోవాలండి? జ్ఞానం ఇచ్చాడు దేవుడు, రాసేసుకున్నాం, వినేసాము, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అయితే ఏం చేయమంటే జ్ఞాపకం చేసుకోలేము. మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. జ్ఞాపకం చేసుకోవాలంటే ఏం చేయాలంటే అందుకే దేవదాసయ్య గారు చెప్పారు, మీకు నోట్సులు చెప్తాను, నోట్సులు మీరు బాగానే రాసేసుకున్నారు, నోట్స్లో పక్కన పడేయకండి. ఏం చేయాలి? దాన్ని మరి తిరిగి జ్ఞాపకం చేసుకోండి, తిరిగి నోట్స్లో ఒకసారి చూసుకోండి అని. కనుక తిరిగి మరలా మనం రాసుకున్నటువంటి విషయాలన్నీ కూడా మనము చదువుతూ ఉంటే మనకు అస్సలు మర్చిపోయినటువంటి విషయాలన్నీ కూడా మనకి గుర్తొస్తూ ఉంటాయని అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక మానవ రాజ్యాల గురించి, మానవ రాజ్యాల్లో దేవుడు ఉంటే కనుక ఆ రాజులకు కలిగేటటువంటి గొప్ప మరి చరిత్ర ఏమిటి అనేటటువంటిదే మనకు అర్థమవుతుంది అన్నమాట. అందుకే దానియేలు గ్రంథము బైబిల్లో రాయబడి ఉందని. అయితే మానవ రాజ్యాలు ఎన్నున్నప్పుడు కూడా దేవుని రాజ్యమే శాశ్వత రాజ్యం అని రాయబడింది ఇందులో. ఇదే గొప్ప అంశము. ఏంటంటే దానియేలు గ్రంథం ఎందుకు ఇక్కడ రాయబడి ఉంది అంటే చెప్పండి ఒకసారి. మానవ రాజ్యాలు ఎన్నున్నప్పటికీ కూడా, ఎంత ఘనత ఉన్నప్పటికీ కూడా శాశ్వత రాజ్యము దేవుని రాజ్యం, సదాకాలము, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఒకే ఒక్క దేవుడు. ఆ దేవుని యొక్క రాజ్యమే శాశ్వత రాజ్యము అని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఇక్కడ మనం ముఖ్య వచనం చూసినట్లయితే కనుక ఈ 12 అధ్యాయాలు ముఖ్యమైనటువంటి వచనం. నేను చదివించిందేమో, నేను దానియేలు గురించి చదివించాను. కానీ అయితే 2వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. 2వ అధ్యాయము, ఆయన మరుగు మాటలను, ఏ మాటలటండి అవి? మరుగు మాట్లాడాడు. మర్మాల బయలుపరిచే దేవుడు అన్నమాట. ఈ దేవుడు ఎవరమ్మా? మర్మములు బయలుపరిచేటటువంటి దేవుడు. ఏది మర్మం అనుకుంటున్నామో, ఏది రహస్యం అనుకుంటున్నామో, ఏది దాచి ఉంచాలని అనుకుంటున్నామో దాన్ని బయట పెట్టేటటువంటి దేవుడు అయి ఉన్నాడని మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక మళ్ళీ చదువమ్మ. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరుచును. అదండి మరుగు మాట్లాడండి. దేవుని చేత మరుగు చేయబడినవి బయటకు వస్తాయి, ప్రజల చేత మరుగుపడినటువంటి విషయాలు కూడా బయటకు వస్తాయి. కనుక మరుగు అనేటటువంటిది లేదు దేవుని యొక్క రాజ్యంలో. అంతా తేట తెల్లమే పరిచినటువంటి అంటే వడ్డించినటువంటి వడ్డించేస్తారు. విస్తరిలో ఎన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయో ఇంకా మరుగై ఉన్నాయా? ఇంకాను కొంచెం ఒకసారి స్వీట్ వేసి, ఒకసారి అన్నం వేసి, మళ్ళీ ఇంకేం లోపల నుంచి ఇంకేం వస్తాయో ఏమి రాదు అని చూడవలసిన పని లేకుండా విస్తరి నిండా కూడా ఏమైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వడ్డించేశారు. వడ్డించిన విస్తరి ఇంకా చూసుకోవడమే తప్ప మరుగు లేదు. దానికి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అందులో పెట్టేశారనమాట. కనుక మరుగై ఉన్నది ఏది కూడా దేవుని దగ్గర లేదని మనం అర్థం చేసుకోవాలి. మన జీవితం మరుగు లేదు, మన యొక్క బ్రతుకు మరుగు లేదు. మన జీవితంలో ఏమేమైతే మనం చేసిన కార్యాలన్నీ కూడా మనుషులకైతే దాచగలమేమో కానీ దేవునికి మాత్రం మనము దాచలేము అనేటువంటి మాట. ఈ పాయింట్ నోట్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఆయన మరుగు మాటలను, ఇంకోటేటి మర్మములను బయలుపరచును, ఇంకోటేటి అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. ఎక్కడ సంగతులు దొరుకుతాయమ్మా ఆయనకి? ఎక్కడ అంధకారం అనుకుంటున్నాము, ఎక్కడ చీకటి ఉంటే కనుక మనకి ఏ వస్తువు కూడా మనకు తెలియదు, కనిపించదు, అర్థం కాదు. మనకి గడాంధకారంలో ఏమీ కూడా వెతకలేము. ఆఫ్టర్ ఆల్ ఒక కరెంట్ ఇలా పోతే రాత్రికాల సమయంలో మరలా మన పెట్టిన వస్తువు ఎక్కడుందో కూడా మనకు తెలియదు. అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. గట్టిగా చదవండి కొంచెం. తెలియను. తర్వాత ఇంకోటి ఏంటంటే అంధకారంలో తెలుస్తాయి, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. వెలుగు యొక్క నివాస స్థలం, ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు, అందుకే ఆయన జ్ఞానమై ఉన్నాడు. ఏంటి? ఒక మాట మర్చిపోకుండా మీరు చెప్పుకోవాలి. ఏంటో తెలుసా? దేవుడు జ్ఞానం గలవాడండి అంటాం కదా మనము. దేవునికి ఏమి లేదు, తెలియకుండా ఉన్నది ఏదీ లేదు. ఆయనకి జ్ఞానం ఉంది. ఆయన జ్ఞానము గలవాడు, ఆయన వెలుగు కలిగిన వాడు, ఆయన శక్తి కలిగినటువంటి. అలా కాదంట మనం అనవలసినటువంటిది. దేవదాసయ్య గారికి ఎంత జ్ఞానం ఇచ్చాడండి. దేవా నీవు వెలుగయ్యున్నావు అంటే వెలుగంటే ఏంటో ఆయన ఇంకా కలవాడు కాదు, ఇంకా
కలవాడు అంటే బహురూపి సమాసం అంట, అది సమాసం అనమాట. అది అది గ్రామీణంలోకి వస్తే కనుక, గ్రామర్లోకి వస్తే కనుక గలవాడు అంటే మానవుడు అనమాట. జ్ఞానము గలవాడు, వెలుగు కలవాడు, తేజస్సు కలిగినవాడు, తెలివి కలిగినవాడు అంటే ఎవడంటే మానవుడు వాడు. కానీ తెలివే ఆయనై ఉన్నాడు, వెలుగే ఆయనై ఉన్నాడు, శక్తే ఆయనై ఉన్నాడు. అంతే తప్ప వెలుగై ఉన్నావు అని మాత్రం మనం అనటానికి వీలేదు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఇటువంటి వాడు సర్వశక్తిమంతుడు గనక మనం చెప్పుకోవలసినటువంటి మాట ఏంటంటే, ప్రభువా నువ్వు వెలుగై ఉన్నావు, నువ్వు శక్తివై ఉన్నావు. అందుకే ఆయన యొక్క లక్షణాలని గ్రహించడానికి దేవుడు దేవదాసయ్య గారి ద్వారా మనకి దైవ లక్షణములను స్తుతిచ్చాడు మనకి దేవుడు. మీరు కొనుక్కోండి ఆ పుస్తకాలు, సైతాన్ ఎదిరింపుల పుస్తకం కొనుక్కుంటే కనుక అందులో ఉంటుంది దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క గుణగణాలు ఏంటో మనకు తెలుస్తాయని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. వెలుగు కలగాలంటే కలిగిస్తాడు ఆయన, మూసేయాలంటే మూసేస్తాడు ఆయన, అంధకారాన్ని తెరవాలంటే తెరవగలగలడు, దాన్ని మూసేయాలంటే మూసేయగలడు. సర్వశక్తిమంతుడు ఆయన. శక్తిమంతుడు అనడానికి వీల్లేదు, ఏమనాలి? సర్వశక్తిమంతుడు. అన్నిటికీ కూడా సర్వమైన సర్వజ్ఞాని కనుక ఈ లక్షణాలు మనము తెలుసుకుంటూ ఉన్నాం. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక దానియేలుని గురించి చెప్పుకుంటున్నాం. కాబట్టి దానియేలు నెబుకద్నెజరు యొక్క రాజభవనములో ఉన్నాడు. ఎవరు రాజభవనంలో ఉన్నాడండి? ఇప్పుడు ఈయన యూదుడైన వాడే. యుద్ధంలో బబులోను దేశం యొక్క రాజులు వచ్చి యెరూషలేమును కొల్లగొట్టుకుని ఆ సామాన్లన్నీ తీసుకొని యుద్ధం చేసి నెగ్గి వారిని తీసుకుపోయాడని కొంతమంది యువకులను తీసుకొని, అందమైనటువంటి వారిని, జ్ఞానంగా ఉన్నారు వీళ్ళని తెలిసినటువంటి కొన్ని వందల మందిని బబులోను రాజ్యానికి తీసుకొని పోయారు. ఎవరు? ఈ నెబుకద్నెజరు రాజు. ఆ రాజు భవనంలో పెట్టబడ్డారు ఇప్పుడు ఇశ్రాయేలీయులైనటువంటి వారు, యూదులైనటువంటి వారు. వీరు ఎందుకు అక్కడ పెట్టబడ్డారో, చంపేసిన వారిని చంపేశారు, తీసుకొచ్చిన వారిని చెరగా కొనిపోయారనమాట అండి. చెరగా తీసుకొచ్చారు. చెరలో ఉన్నారు ఇప్పుడు వీరు. ఈ చెరలో ఉన్న వారిని ఏమంటాం మనము? బానిసలు అంటాం. చెప్పండి, ఏమంటాము? బానిసలు అంటాం అనమాట. పనివారు కూడా కాదంటండి. బానిసలు అంటే ఏంటో తెలుసా? ఆఖరికి వాళ్ళు చంపితే గనక చంపనివ్వడమే తప్ప ఇంకెందుకు చంపవని అంటాను కూడా వీలు లేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఏమైనా చేయించుకోవచ్చు, వాళ్ళని ఏమైనా చెయ్యొచ్చు, వీళ్ళ చేత ఏమైనా చేయించుకోవచ్చు, వీళ్ళకి ఏమైనా చెయ్యొచ్చు, వాళ్ళకి అంత అధికారం ఉంది. అలాంటి అధికారం ఉన్నటువంటి ఆ సమయంలో ఎక్కడ నెబుకద్నెజరు రాజు యొక్క భవనములో నివాసం ఉన్నాడు ఇప్పుడు దానియేలు గారు, యూదుడైనటువంటి వాడు. ఈ యొక్క లక్షణాలు ఎప్పుడు బయటకు వచ్చాయంటే ఈ చెరలోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చాయండి. చూడండి ఒక్కసారి. మరి కొంతమందిలో చాలా టాలెంట్స్ ఉంటాయండి. ఎన్ని టాలెంట్స్ ఉన్నప్పుడు కూడా బయటకు రావు. కానీ ఒక్కొక్క టెస్ట్ పెడితే కనుక వాళ్ళ ఉన్న టాలెంట్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి. తలాంతులు అంటారు, బైబిల్ మాట ఏమో తలాంతులు అంటారు. మీరు అర్థం చేసుకోండి. ఏంటమ్మా? తలాంతులు అంటారు. తలాంతులు శ్రమలు కాదండి అవి. తలాంతు దేవుడు ఇచ్చినటువంటి వరాలు అనమాట అండి అవి. తలాంతు, నీకు పాటలు పాడే వరం ఇచ్చాడు దేవుడు, అదొక తలాంతు. ప్రసంగం చెప్పే తలాంతు ఇచ్చాడు, వరం ఇచ్చాడు, ఆ వరమే ఒక తలాంతు. బైబిల్ చక్కగా తప్పులు లేకుండా చదివగలిగేటటువంటి వరాన్ని ఇచ్చాడు దేవుడు, అదొక తలాంతు. ఇవి టాలెంట్స్ అంటే దేవుడు ఇచ్చిన వరాలు అనమాట అండి. కనుక దేవుడు నీకు కొన్ని వరాలు ఇచ్చేస్తాడు, వాటిని మనం ఏం చేయాలంటే వాడుకోవాలి. వాటితో ఆడుకోకూడదటండి. ఈ వరాలతో ఆడుకోకూడదు. ఏంటి? వాడుకోవాలి. మన కోసం వాడుకోవాలి, మన సంఘం కోసం, మన పిల్లల కోసం మనం ఈ తలాంతులను వాడుకోవాలి తప్ప మనం ఏం చేస్తామంటే వాడుకోవడం తెలియదు మనకి. ఆడుకుంటామంట వాటితోటి. ఆట ఆడుకునేవాడు ఎవడ పిచ్చోడు అయ్యి ఉంటాడు, ఆట ఆడుకునేవాడు ఎవడై ఉంటాడు, పిల్లలు అయ్యి ఉంటారు. అజ్ఞానులైనటువంటి చిన్న చిన్న పిల్లకారు ఆడుకుంటూ ఉంటారు. కనుక మనము గమనించవలసింది ఏంటంటే దేవుడు నీకు తలాంతలు ఇస్తాడు. ఇప్పుడు చాలాసార్లు చెప్పని ఒకటి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్కి మేము వెళ్ళిపోయేవాళ్ళం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. ఈ చుట్టుపక్కల ఎన్ని మీటింగ్లు జరిగితే అన్ని మీటింగ్లు మాకు ఆహ్వానం వచ్చేది. ఆహ్వానం వచ్చి రాకపోయినా జోనాథన్ గారు ఆహ్వానం వస్తే చాలు మమ్మల్ని తీసుకుపోయేవారు. మమ్మల్ని పిలవలేదనే మాట లేదే ఇంకా మాకు. ఆయనకు వచ్చిందంటే ఆహ్వానం, ఇంక మేమందరము కూడా మేమందరం కూడా కాదు, మమ్మల్ని అందరూ కట్టకట్టుకు తీసుకుపోయేవాడు ఆయన. మరి ఏంటో అర్థం కాదు, అలా కట్టకట్టు తీసుకుపోయేవాడు ఆయన. అలా తీసుకుపోతే వెళ్ళిపోయేవాళ్ళం, సెలవులు పెట్టుకుని మరీ వెళ్ళిపోయేవాళ్ళం. అలా వాడబడినటువంటి బిడ్డలమై ఉన్నాం. మరి ఈ యొక్క ఆత్మీయ స్నేహిలత అనేటటువంటి వారిని గురించినటువంటి మాటలు అనమాట. అప్పుడు మేమెందుకు రావాలి?
మేమేం రావాలా అన్న మాట ఎప్పుడూ కూడా అనలేదు జోనాథన్ గారితో. అలా సెలవులు పెట్టుకుని వెళ్ళిపోవడమే. ఏ మీటింగ్ అయినా సరే, ఎక్కడికైనా సరే, రాత్రేంటి పగలేంటి వెళ్ళేటటువంటి పరిస్థితులు. అలాగా జరుగుతూ ఉన్నటువంటి మీటింగ్లో జానయ్య గారు అన్నారు, అమ్మ చెల్లి ఓ పాట పాడు అన్నారు. ఎంత బుద్ధి తక్కువదన్నో. దేవుడిచ్చాడు వరం కదా, ఏదో చిన్నదో పెద్దదో సింగర్దాన్ని కాదు కానీ, తింగరదాన్నే కానీ మరి పాడటానికి పెద్ద నాకు అహంభావం ఎదురైందో మరి ఏమైందో తెలియదు. అన్నయ్య నాకు గొంతు బాగాలేదు అన్నాను నేను. అంత స్వతంత్రంగా ఉండేవాళ్ళం జానయ్య గారితో మేము. అన్నయ్య నాకు గొంతుకు బాగా, అదేంటి నీ గొంతుకు బాగోపడం ఏంటి అన్నారు. ఇంకా ఆయన మళ్ళీ రెట్టించలేదు పాపం, రా అమ్మ అనలేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు పడ్డాను తెలుసా అండి, 2 సంవత్సరాలు గొంతుకు చించుకున్నా కూడా రాలేదు నాకు. ఎందుకు దైవజనుని దగ్గర నేను ఏమన్నాను, గొంతుకు బాగున్నా సరే అదొక ఫీలింగు మాది, అదొక గర్వమో మరి ఏంటో. మరి అలాంటి గర్వాలు కూడా ఉండడానికి, మీకు గొంతుకు బాగుందంటే పాట పాడుతున్నారంటే పలానా అమ్మాయి వచ్చి పాట పాడుతుందనే సరే గబగబా వచ్చి పాట పాడాలి, అంతేగాని దానికి వంకలు సొంకలు పెట్టడానికి వీలు లేదు. అలా 2 సంవత్సరాలు కుటుంబ ప్రార్థనలో కూడా గొంతుకి పెగిల్చి ఒక్క శరణం కూడా పాడడానికి కూడా నాకు అవకాశం కలలేదు. అప్పుడు చానాలకు గుర్తొచ్చింది, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని నేను అప్పుడు అర్థం చేసుకుంటే జానయ్య గారి యొక్క మాట నేను ఏం చేశాను, ధిక్కరించాను. అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను నేను, నా స్వానుభవాన్ని మీకు ఎందుకు చెప్తున్నాను నేను. తలాంతును ఉపయోగించుకోలేకపోయాను అనమాట. తన పెద్ద మీటింగా, ఆ మీటింగ్లో నేను పాడటానికి అన్నయ్య నాకు గొంతుకు రావట్లేదు అన్నాను. అంతా ఎలాగైపోయింది అంతే. దైవజనుల దగ్గర అలా చెప్తే బాగుంటుందా. మరి దేవదాసయ్య గారు ఒక కొంతమంది శిష్యుల్ని వేసుకుని ఈ ప్రాంతంలో తెగ తిరిగారంట. జేగురుపాడే ఆయన యొక్క మరి జన్మస్థానము, రాజమండ్రి ఆయనకు నివాస స్థానము. ఆయన తిరిగినటువంటి ఆయన మరి బైబిల్ మిషన్ పక్షంగా ఎంతోమంది దగ్గరికి తిరిగితే పోలవరం వెళ్ళారంట. పోలవరం వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మరి పోలవరం వాళ్ళు వెళ్తే ఒక బాగా మాటకారి ఒక పంతులమ్మ గారు, ఆవిడెవరో కాదు, గవర్నమెంట్ టీచరు. వాళ్ళ ఆయన గారికి సేవ అంటే ఇష్టం కాబట్టి ఆయన మాస్టరు, ఆయన హెడ్ మాస్టరు, ఆవిడేం పంతులమ్మ గారు. మరి ఆవిడ కూడా హెడ్ మాస్టర్ ఏమో నాకు అప్పటికి తెలియదు. అయితే మరి వాళ్ళు ఎవరైనా భక్తులు వస్తే కనుక ఇంట్లో ఆహ్వానించేవారంట. ఈయన కూడా 12 మంది ఎంతమందో ఉన్నారని ఎవరి దగ్గర, జానయ్య గారి దగ్గర. వాళ్ళతో పాటు వచ్చారంట ఇక్కడికి. మరి భోజనానికి రావాలి కనుక భోజనానికి మా ఇంట్లోనే అన్నారట. అమ్మ మరి వాళ్ళు వస్తున్నారు, నువ్వు సిద్ధం చేయాలన్నారట. ఆవిడ ఏం చేసిందటండి, వంక పెట్టిందటండి. ఏమని, నాకు తలపోటు, నేను వంట చేయలేను అని. ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు, ఇలాంటివి చాలా అనుభవాలు ఉంటాయి కనుక. నాకు తలపోటు వస్తున్నాయా, నువ్వేం చేసుకుంటావు చేసుకో అన్నాడంట. అప్పుడు ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలో తోసుకు ఇంట్లో కేజీ బియ్యమే ఉన్నాయంట, 4 బీరకాయలే ఉన్నాయి, 4 బీరకాయలు 3 బీరకాయలు ఉన్నాయంట, అంతే ఇంకా ఇంట్లో ఉన్నాయి. ఈ 10 మందికి 12 మందికి మరి 15 మందికే వచ్చారు, ఎంతమంది వచ్చారు, వారందరికీ కూడా వంట వండి పెట్టాలి. ఇప్పుడు పెట్టాలంటే కనుక ఇప్పుడు ఈవిడ గారేమో ముసుగేసి పడుకొని ఉంది. ఈవిడ ఇక మగవాడి పని ఏమవుతుంది ఇంకా. అప్పుడు అదే ఏదో సిద్ధం చేసి ఆయన ఎలాగో తిప్పలబడి కేజీ బియ్యం వండి ఆ బీరకాయల కూర వండి పెట్టాడంటమ్మ ఆ దైవజనులకి. అర్థమవుతుందా మీకు. వాళ్ళు తినేసారు, వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు తినేశారు, చక్కబడిపోయారు, వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బాబు వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడన్నా లేకవే బాబు అంటే లేవటం అనేటటువంటిది లేదు. తలపోటు ఇంకా మామూలు తలపోటు కాదని గుణపం పోటు వచ్చేసింది. తలపోటు అన్నామంట కదా, ఎలాగుందమ్మా అని అడిగారంట ఆయన తినటానికి వచ్చిన ముందు. అలాగే ఉందన్నదట, ఎక్కువైపోయింది. చూసారా దైవజనులతో మనము, అందుకే దైవజనులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒళ్ళు దగ్గరెట్టుకుని, నోరు దగ్గరెట్టుకుని, అదుపులో ఉంచుకుని దైవజనులతో మాట్లాడాలనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారు. లేనిది ఉన్నట్టు చెప్పడానికి వీల్లేదు. వారు దైవజనులు, దేవునితో సహవాసం చేసేవాళ్ళు, వాళ్ళకి అంతా సమస్తము తెలుసు కనుక ఆ తలపోటు ఎక్కువైపోయి మరి వెళ్ళిపోతున్న దేవదాసయ్య గారిని పిలిచి, అయ్యా మా ఆవిడ ఇంకా లేవట్లేదు, తలపోటు ఎక్కువైపోయింది, ఏం చేయమంటారు, మా ఆవిడ పని ఏంటంటే అప్పుడు ఆయన ప్రార్థన చేస్తే అప్పుడు ఆ తలపోటు తగ్గిందంటే ఆవిడ సాక్ష్యం చెప్పిందంట ఆవిడ. కనుక ఇప్పుడు నేను కూడా అలాగే మరి జానయ్య గారి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ముదునూరు పడవలో మీటింగ్ జరుగుతున్నా అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటేనే కానీ నాకు గొంతుకు మళ్ళా రాలేదు అని చెప్తున్నాను. అందుకే దైవజనుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, దేవుడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి, దైవజనుల దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ప్రవర్తనను మనం చూడొద్దు. ఎవరిని చూడాలి, వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవుణ్ణి చూద్దాం. ఆ ప్రవర్తనకు తగినటువంటి ప్రతిఫలం ఎవరిస్తారో
దేవుడు చూసుకుంటాడు, దేవుడు ఇస్తాడు అనమాట. కనుక ఆయనలాగా మనం ఉండొద్దు, ఆయన చెప్పిన మాటలు మనం వినాలి. అందుకే గాంధీ గారు కూడా అన్నారంట, యేసయ్యేమో నేను చేసిందే నేను మీతో చెప్తున్నాను, చెయ్యండి అన్నారు. ఆ గాంధీ గారు ఏమన్నారట, నేను చేసింది చేయకండి అయ్యా, నేను చెప్పింది చెయ్యండి అన్నారట. అంటే ఆయన చేసిన దాంట్లో ఏముంటుందన్నమాట, ఎంతో కొంత లోపము ఉంటుంది. నేను చేసింది మాత్రం మీరు చేయకండి, యేసు ప్రభు చెప్పినట్లుగా నేను చెప్పలేను, చెప్పింది మాత్రం మీరు చెయ్యండి, ఆయన చేసినట్లుగా నేను చేయలేను అన్నారట. కనుక యేసుక్రీస్తు ప్రభు దేవినా లోపం లేదట. ఏం చేసినట్టండి, దేవునా కూడా అంటే ఏం దేవుతాం మనం అసలు? ఒకసారి దేవుడం అంటే ఏంటి ఒకసారి మీకు ఎవరికైనా అనుభవం ఉందా? అయ్యో, ఏం మినపప్పు కడిగేటప్పుడు రాళ్ళ కోసం పప్పుని ఏం చేస్తారు మీరు? మరి అప్పుడు ఏమవుతాయి? రాళ్ళ కిందకు వస్తాయి కదా, ఇసుక కిందకు వస్తుంది కదా. దేవిన అంటే అదనమాట. అంటే శ్రేష్టమైన పదార్థం కొరకు మనం ఏం చేస్తామంటే పైకి దేవుతాం, నీళ్ళు ఎక్కువ పోస్తాం పప్పులో, ఆ పప్పును దేవుతాం అనమాట. అడుక్కి వెళ్ళిపోతాయి రాళ్ళు. మరి నేనే చెప్తాను, మరి మీకు తెలియకపోతే ఎలా కుదురుతుంది? ముసలిదాన్ని, నాకుంది అనుభవం, ఆ అనుభవం నాకుంది, మీకు లేదు ఇప్పుడు. ఎందుకంటే కొట్టు మీద పప్పు, శ్రేష్టమైన పప్పు ఏంటంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అలా కేటగిరీస్ ఉంటాయి పప్పులు. ఆ పప్పు కొనుక్కొని వచ్చేసేసి ఆ బియ్యం కొనుక్కొని వచ్చేసి మరి ఎన్ని రాళ్ళు ఏరేవాళ్ళము, బియ్యంలో ఉండేటువంటి రాళ్ళు ఎన్ని రాళ్ళు ఏరేవారము. ఇప్పుడు శ్రేష్టమైనటువంటి పదార్థాలు వచ్చేస్తాయి కాబట్టి మీకు అంత కష్టం లేదు. ఇలాగా ఏంటి సీలిపుతారు, గ్లాస్తో కొలుసుకుంటారు, కుండలో పోసేసుకుంటారు. మాకు అలాగేటి చేటలో పోసుకోవాలి, చెరగాలి. రాళ్ళు వడ్లు ఉందా ఎవరికైనా అనుభవం? ఇది చేటలున్నాయి ఇప్పుడు. చేట ఉంటే కానీ బ్రతుకుండేది కదా మాకు, ప్రతి దానికి చేట. ఇప్పుడు పల్లెలు వెళ్ళాలన్నారంతే వేసేసుకుంటున్నారు అంతే, అందులో రాళ్ళలోనే రప్పలోనే ఏం తెలియదు మనకి. కనుక చేట, జల్లెడి ఇంకన్నీ రెడీగా ఉండేవి మనకు. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు. మమ్మల్ని క్రమపరిచినందుకు వందనాలు. దానియేలు వలె మేము కూడా సిద్ధపడి అట్టి దైవ జ్ఞానాన్ని పొందుకోగలిగేటటువంటి కృప మీరు మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందుమని, ఈ కొద్ది విషయాలు మా మనసులో పెట్టుకోవడానికి, అవి జ్ఞాపకం ఉంచుకోవడానికి నీ జ్ఞానం మాకు అవసరమైనది గనక నీ జ్ఞానంతో మా జ్ఞానాన్ని వెలిగించి ఈ జ్ఞానము ద్వారా అనేక మందిని వెలిగించడానికి కృప దయచేసి మీరు మహిమ పొందుమని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.